జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి? 2026 జనవరి 1వ తారీఖు నుండి 2026 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు 12 మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ 2026 జనవరి నుంచి మార్చి 19 వరకు విశ్వావసునామ సంవత్సరం ఉంది. 2026 మార్చి 19 ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు 2 సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు సంవత్సరాలు కలిపి 2026 ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీన రాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి 2026 జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. 2026 జూన్ 2 తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా గురు సంక్రమణం జరుగుతుంది. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక 2026 డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అనగా జూన్ 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విశ్వావసు పరాభవన అనేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పూర్తిగా 12 మాసాలంతా కూడా ఆయన మీన రాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలోని ఈయన సంచారం కొనసాగుతుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు ఉండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీన రాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు. అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది. అలాగే కేతువు కూడా ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 డిసెంబర్ 5 తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాశుల్లోనే 2026 ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ఈ 2026లో వృషభ రాశి వారికి వార్షిక ఫలితాలు. వృషభ రాశి వారికి జూన్ 2 వరకు గురువు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అనగా వీరికి మిథున రాశిలో గురు సంచారం ఉంది. మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఈ సమయంలో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి
అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు జూన్ 2 వరకు ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల 100% గురుబలం వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోగా మంచి లాభాలను ఆదాయాన్ని అందుకుంటారు. మరి 2026 జూన్ 2 తర్వాత ఈయన తృతీయ భావంలోనికి రావడం వల్ల ఈ వృషభ రాశి వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా గురుబలం తగ్గిపోతుంది. మీ మాటకు విలువ పడిపోతుంది. కుటుంబంలో అశాంతిని ఏర్పడతాయి. విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనుకోకుండా ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2026 జూన్ 2 వరకు మీకు ద్వితీయ భావంలో గురువు సంచరించడం వల్ల 100% గురుబలం ఉంది. జూన్ 2 తర్వాత వృషభ రాశి వారికి గురుబలం పూర్తిగా తగ్గిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా. మరి 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి భాగ్య దశమాధిపతి శని భగవానుడు లాభంలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. మీ పనికి మీ కష్టానికి ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. రైతులకి మంచి పంట వస్తుంది. కార్మికులకి శ్రామికులకి అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ రకంగా వృషభ రాశి వారికి సంవత్సరం శని పూర్తిగా సహకరిస్తున్నాడు. ఇక రాహువు ఈ సంవత్సరం అంతా కూడా దశమ భావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల 50% రాహుబలం మీకుంది. విదేశీ వ్యవహారాలు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. నూతన ఉద్యోగాల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఉన్న ఉద్యోగంలో ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతారు. అధికారుల యొక్క సహకారం బాగానే ఉంటుంది. పని భారం పెరిగినప్పటికీ దానికి తగినటువంటి ఫలితాన్ని మీరు అందుకోగలుగుతారు. ఈ రకంగా రాహు మీకు 50% సుఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం కనిపిస్తుంది. అలాగే కేతువు చతుర్థ భావంలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నిరాశనం, అశాంతిని మీరు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం కుటుంబంలో సంతోషకర వాతావరణము మీరు అనుకున్నట్టుగా జరగదు. శుభ కార్యక్రమాల ప్రయత్నం చేస్తే అది ఏదో విధంగా ఆటంకాలు పడుతూ వస్తుంది. మీరు ఆశించినటువంటి శుభఫలితాలు రాదు. నిరాశ నిస్పృహలతో ఇబ్బంది పడే వాతావరణం ఉంటుంది. ఈ రకంగా చతుర్థ భావంలో కేతు మీకు అశాంతిని, నిరాశను, కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాల్ని ప్రసాదించే పరిస్థితి వృషభ రాశి వారికి కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారు తప్పనిసరిగా చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. అవకాశం ఉంటే కాణిపాకంలోని వరసిద్ధ వినాయక స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక దశమంలో రాహువు 50% ఫలితాలను ఇస్తున్నాడు. మిశ్రమ ఫలితాలను కనుక అవకాశం ఉన్నవారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అలాగే గురువు జూన్ 2 వరకు 100% సుఫలితాలను ఇస్తున్నాడు. జూన్ 2 తర్వాత పూర్తిగా గురుబలం పోతుంది. మరి 2026 జూన్ 2 తర్వాత మీరు షిర్డీ సాయినాథుని ఆలయానికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి సాయినాథుని దర్శనం చేసుకోండి. షిర్డీ సాయినాథుని యొక్క జీవిత చరిత్రను పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను కానీ శనగలు కానీ స్వామివారికి నివేదన చేయండి. అలాగే పసుపు వర్ణపు పండ్లను కానీ శనగలను కానీ మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోండి. దీంతో పాటు ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారు తరచుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.